యాజమాన్యం, కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యమే విశాఖలో పెను ప్రమాదానికి కారణమైందంటున్నారు జేఎన్టీయూ సంచాలకులు ఆచార్య లక్ష్మణరావు. ఈ ప్రమాదంలో నుంచి అన్ని పరిశ్రమలు పాఠాలు నేర్చుకోవాలని, వాటిని పర్యవేక్షించాల్సిన కాలుష్య నియంత్రణ మండలికి ఇది మేలుకొలుపని అన్నారు. లాక్డౌన్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని సంస్థ ప్రతినిధులు చెప్పడం సరికాదని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల జీవనాలను ప్రభావితం చేసే పరిశ్రమలు, కర్మాగారాలకు లక్ష్మణరావు కీలక సూచనలు చేశారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ విషాదం, ప్రమాదం పర్యవసానాలపై ఆయన అనేక అంశాలు ఈటీవీతో పంచుకున్నారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విషపూరితమైన వాయువు లీక్ అయి 12 మంది మృతి చెందారు. చాలామంది అస్వస్థత పాలయ్యారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఆ విషవాయు ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి జేఎన్టీయూ సంచాలకులు ఆచార్య లక్ష్మణరావు గారు మనతో ఉన్నారు. ఆయన నాడు మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం. సార్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే వైరస్ భయపెడుతుంది. దాన్ని మించి ఈ విషవాయు ప్రభావం విశాఖపట్నంలో కనిపించింది. ఈ ప్రమాదానికి కారణం ఏమంటారు? ఇది టోటల్గా ఒక ఇంటిగ్రేటెడ్ ఫెయిల్యూర్ జరిగిందండి. ఇక్కడ ఏమవుతుందంటే ఫిజికల్గా ఈ వాయువు జనరేట్ అయినప్పుడు దాని యొక్క డిసిపేషన్ లెవెల్స్ అనేవి ట్రాక్ చేసుకోలేకపోయారు. తర్వాత అది ప్రవాహం అయ్యే సమయంలో కొన్ని కెమికల్ రియాక్టివ్ వలన అది ఇట్ హ్యాస్ గివెన్ ఏ ఇంపాక్ట్. అంటే కెమికల్ రియాక్టివ్నెస్, ఫిజికల్ రియాక్టివ్నెస్, తర్వాత మూడోది బయలాజికల్ రియాక్టివ్నెస్ వచ్చింది. అంటే అది ఎప్పుడైతే వృక్షాలకు కానీ, మనుషులకు కానీ, జంతువులకు కానీ టచ్ అయినప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ బట్టి దాని యొక్క ఇంటెన్సిటీ ఇంపాక్ట్ కలిగింది. దానివల్ల ఇది ఇన్సిడెంట్ జరిగిందండి. సరే, ఇప్పుడు ఈ యొక్క పరిశ్రమతోనే ముగిసిపోయే ప్రమాదం కాదు ఇది. ఆ విశాఖపట్నంలో చుట్టుపక్కల చాలా పరిశ్రమలు ఉన్నాయి. అంటే ఆ పరిశ్రమలకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇది కనుక సరిగ్గా మిటిగేట్ చేసుకోకపోతే, అంటే ప్లానింగ్ పరమైన అంశాలను కరెక్ట్గా తీసుకోకపోతే ఇన్సిడెంట్ రికరింగ్ అవుతాయి. విశాఖపట్నంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ వచ్చిన విండ్ బ్లో అనేది ఒక స్టాటిక్గా ఉండిపోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఒకవైపు ఏమో సముద్రము, 3 వైపులా హిలక్స్ ఉండడం వలన ఏదైతే గాలి వస్తుందో గాలి యొక్క డైరెక్షనల్ మొబిలిటీ అనేది డిఫరెన్షియల్గా ఉంది. సో ఎన్విరాన్మెంట్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. దానికి కొన్ని టెక్నికల్గా కొన్ని అనలిటిక్స్ ఉన్నాయండి. ఆ అనలిటిక్స్ని కనుక ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ అనేది ఉంటుంది. ప్రస్తుతము ఎల్జీ పాలిమర్స్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అక్కడ ఉన్న ప్రమాదం ఏమీ లేదని చెప్పి ఆ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. ఇది ఏ మేరకు నమ్మొచ్చా ప్రజల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా? అంటే దీనికి యాక్చువల్గా సైంటిఫిక్ అనలిటిక్స్ చేసుకోవాలి. వాళ్ళు సైంటిఫిక్ అనాలిసిస్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం యాజిటీస్గా నమ్మడానికి లేదు. అంటే వాళ్ళ ఏ కెమికల్స్ వాడుతున్నారు, దాని యొక్క రియాక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, ఎఫినిటీ ఎలా ఉంది, తర్వాత జనరేటింగ్ ఎఫినిటీ ఎలా ఉంది, దాని యొక్క రియాక్టివ్నెస్ ఎలా వస్తుంది, దాని యొక్క జనరేషన్ కెపాసిటీ ఎలా ఉంది, రియాక్టివ్ మొబిలిటీ ఎలా ఉంది. తర్వాత మూడోది రెసిప్రొకేటివ్. అంటే రెసిప్రొకేటివ్ ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ రెసిప్రొకేట్ అవుతున్నాయి దీనికి. ఆ రెసిప్రొకేట్ అయ్యేదాన్ని మనం బేస్ పెట్టుకోవాలి. ఫార్చునేట్లీ ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఫిజికల్ సంబంధించిన ఒక ఆబ్జెక్టివ్, కెమికల్ సంబంధించిన రియాక్టివ్ ఆబ్జెక్టివ్స్, ఈ యొక్క వృక్ష, జంతు, మనిషి, హాస్పిటల్ సైడ్, మెడికల్ సైడ్, వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ వచ్చిన రియాక్టివ్ డెలివరబుల్స్ని బేస్ పెట్టుకొని, అంటే డాక్టర్ దగ్గర నుంచి, తర్వాత ఈ యొక్క జెనెటిక్ సంబంధించిన విషయాల దగ్గర నుంచి, తర్వాత ఈ బయలాజికల్ సంబంధించి, జియోలాజికల్ సంబంధించిన రిజల్ట్స్ని బేస్ పెట్టుకొని దానికి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కన్సిడర్ చేయాలండి. ఇంజనీరింగ్ సొల్యూషన్ కన్సిడరేషన్లో మీకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ, కంప్యూటర్ విజన్ కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్స్, సెన్సార్స్ కానీ, దానికి సంబంధించిన పవర్ సప్లైస్ కానీ, దానికి సంబంధించిన మెకానికల్ ఫ్యాబ్రికేటర్స్ కానీ, దానికి సంబంధించిన సివిల్ సైడ్ ఉన్న టాపోగ్రఫిక్ టెరైన్, వీటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ దాన్ని అనలైజ్ చేయాలి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రమాదానికి స్టైరిన్ విషవాయువు కారణం. అయితే ప్రస్తుతం ఆ స్టైరిన్ విషవాయువు వెలువడిన తర్వాత విశాఖలో కొన్ని నివారణ చర్యలు చేపట్టారు. ఆ నివారణ చర్యలు సరిపోతాయా? దీర్ఘకాలికంగా వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఈ రెసిప్రొకేటివ్ ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి. అంటే రెస్పిరేటరీ సిస్టమ్ సైడ్ కానీ, సైకలాజికల్ ఇంపాక్ట్ కానీ, ఫిజికల్ అబ్స్ట్రక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక రకమైన డిజాస్టర్ అండి. అంటే ఫిజికల్గా, సైకలాజికల్గా మనిషిని కుంగదీసే వ్యవహారం ఇది. దీన్ని చిన్నగా చూడడానికి లేదు. అక్కడ ఒక 1000 మంది కనుక ఇంపాక్ట్ పడి ఉంటే
ఆ 1000 మందికి దానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్ వాళ్ళందరి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అదొక రకమైన సైకలాజికల్ డిస్ట్రెస్లోకి వెళ్తారు వీళ్ళు, అండ్ లైఫ్ టైం వాళ్ళు అనుభవిస్తుంటారు. ఇది నా ఒపీనియన్ ప్రకారం అయితే దిస్ ఏ ఇంపాక్ట్ నియర్ టు 2,000 to 3,000 crores అండి. అయితే వాళ్ళు ప్రస్తుతం అంటే ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుతూ లాక్డౌనే మాకు శాపమైంది, లాక్డౌన్ వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. అంటే అది కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం అనొచ్చా? లాక్డౌన్కి ఈ ప్రమాదానికి సంబంధం ఏంటి? అది టూ ప్రిమిటివ్ అండ్ నేరో స్టేట్మెంట్ అండి అది. ఎందుకంటే అంత ఇండస్ట్రీ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది, డిజైనింగ్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కొన్ని అజంప్షన్స్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. వీటన్నిటిని బేస్ పెట్టుకుని వాళ్ళ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు లాక్డౌన్ తర్వాత ఈ విధంగా ఒక ఫిజికల్గా తుప్పుపడితే ఏ విధంగా ఉంటుంది, ఆక్సిజన్ లేకపోతే ఏ విధంగా ఉంటుంది, అయితే ఈ యొక్క కెమికల్ యొక్క రియాక్షన్ ఓపెన్ టు స్కై అయితే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఓపెన్ టు విండ్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు ఖచ్చితంగా అది నైతిక బాధ్యతగా వాళ్ళు అనలైజ్ చేయాలి. అంటే బిజినెస్ మోడ్లో క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ చేసుకుంటూ బిజినెస్ ప్రమోట్ చేయడం కాదు. మన ఇస్ టచింగ్ అపాన్ ద హ్యూమన్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ బీయింగ్స్, దే షుడ్ సీ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. స్టైరిన్ లాంటి ప్రమాదకర వాయువులు ఉపయోగించే మిగతా పరిశ్రమలు ఏవి ఉంటాయి? ప్రభుత్వం వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సార్? అంటే బేసిక్గా వీళ్ళు ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసుకోవాలా, దాని టెక్నాలజీ వాడుతూ ఎక్కడెక్కడ స్ప్రెడ్ చేయాలా, ఎక్కడ బ్లో చేయాలా, ఎక్కడ సక్ చేయాలా, వీటన్నిటిని ఒక ప్లానింగ్గా చేసుకుంటే ఈ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే అన్ని ఇండస్ట్రీస్ కూడా ఈ రోజున ఇండిపెండెంట్ మానిటరింగ్ వ్యవస్థ కావాలా. వాళ్ళు వాడుతున్న క్వాలిటీ ఏందో వాళ్ళకి తెలుసు. అండ్ ఇండస్ట్రీ షుడ్ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వెన్ దిస్ సార్ట్ ఆఫ్ నెగిటివిటీస్ ఆర్ కమింగ్ అప్. ప్రస్తుతం ఈ విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి సంబంధించి పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యం ఒకటి అంటుంటే, మరికొంతమంది ఏమో కాలుష్య నియంత్రణ మండలి కూడా సరిగా పట్టించుకోకపోవడం కారణం అని చెప్పి చెప్తున్నారు. ఈ పీసీబీ పాత్ర ఏంటి సార్ ఈ పరిశ్రమ నిర్వహణ? యాక్చువల్గా ఇక్కడ ఓనర్షిప్ తీసుకోకపోవడం బేసిక్ ప్రాబ్లం అండి. ఇప్పుడు గవర్నమెంట్లో పనిచేస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇప్పుడు చైర్మన్లు ఉంటారు, మెంబర్స్ ఉంటారు. ఆ పోస్టులు రావడానికి వాళ్ళు పడిన అవస్థలు కానీ ఇష్టాలు కానీ చాలా దారుణంగా ఉంటాయి. అంత పొజిషన్ తీసుకున్న తర్వాత వాట్ ఈస్ దర్ రెస్పాన్స్ ఆన్ దట్, వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ దే హ్యావ్ ఆన్ ద పొల్యూషన్ జనరేటింగ్ ఇష్యూస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫెక్టింగ్ ద పీపుల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షుడ్ అబ్జెక్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఆ పరిశ్రమలో తరచూ అక్కడ ఇక్కడ ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే మీరు కొన్ని సూచనలు చేశారు. ఇంకా పూర్తిగా అసలు ప్రమాదాలు పూర్తిగా నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే వీటిని అధిగమించవచ్చు? బేసిక్గా ఇప్పుడు ఈ డీకాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది నేను ఎగనెస్ట్ అండి దానికి. అది ఎందుకంటే ఎకనమిక్ బేస్ మెకానిజం అనే దాని ప్రకారము ఎక్కడైతే ఇండస్ట్రీ ఓపెన్ అవుద్దో అక్కడికి మొబిలిటీ అనేది వచ్చుద్ది, సోషల్ మొబిలిటీ అనేది వస్తుంది. అంటే టౌన్షిప్స్ వస్తాయి, రెసిడెన్షియల్ కాలనీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. కాకపోతే ఇండస్ట్రీ యొక్క రియాక్టివ్నెస్ ఏ విధంగా ఉందనే దాన్ని ఖచ్చితంగా స్టడీ చేయాలి. పీపుల్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు డిఫైన్డ్ కెమికల్స్ ఉన్నాయి, డిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీ నో వాట్ ఈస్ ద రియాక్టివ్ కెపాసిటీ అండ్ హౌ ఇట్ ఈస్ యాడ్ ఆన్ విత్ లైక్ ఏ క్యాటలిస్ట్ బై విండ్ కానీ, హీట్ కానీ, వెట్నెస్ కానీ, లేకపోతే హ్యూమిడిటీ కానీ తెలిసినప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ స్ప్రెడ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందని డెవలప్ చేయాలని చేసిన తర్వాత అక్కడ దగ్గరున్న ప్రజలకి ప్రికాషన్స్ ఏమేమి ఇవ్వాలా. ఈ వేస్టేజెస్ ఆఫ్ లిక్విడ్ కానీ, గ్యాస్ కానీ దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అండి. సక్ చేసి దాన్ని మనము రిఫ్రిజిరేటరీ మోడ్లోకి తీసుకెళ్ళడమా, లేకపోతే హీట్ బ్లోలోకి తీసుకెళ్ళడమా, లేకపోతే ఫిల్టర్ చేసి వదిలేయడమా, ఇటువంటి మెజర్స్ అనేది విత్ ఇన్ ద ఇండస్ట్రీ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అన్నా కానీ ఆన్ ద గ్రౌండ్, బిలో ద గ్రౌండ్, వాట్ ఈస్ ద యాక్టివిటీ టేకింగ్ ప్లేస్ బై దట్ ఇండస్ట్రీ షుడ్ బి ట్రాక్డ్. అదే సార్, ప్రమాదాలు జరిగిన తర్వాతనే స్పందిస్తున్నాయి. జరగకముందే ఇలా చాలా నిర్దేశకాలు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఎలాంటి చర్య తీసుకోవాలి, ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఆడిట్ ఉంటుంది, మాక్ డ్రిల్స్ ఉంటాయి. ఇవన్నీ అన్ని పరిశ్రమలన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నాయి. ఒకవేళ నిర్వహించకుంటే వాటిని మానిటరింగ్ చేయాల్సిన యంత్రాంగాలు ఏమేమి ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ పనిచేస్తున్నాయి లేదా? ఖచ్చితంగా అండి. దానికి అదే సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థ కావాలా. దీనికి ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, ఒక ఇంజనీర్ను పెట్టడం కాదు. దీనికి ఖచ్చితంగా సైంటిఫిక్ అడ్వైజర్ కావాలా. ఆ సైంటిఫిక్ అడ్వైజరు అన్ని రకాల ఫీల్డ్స్ని కలుపుకొని పోయే విధంగా ఉండాలి. అంటే ఈ బయాలజీ, జియాలజీ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు ఈ రోజున అడ్వాన్స్ టెక్నాలజీస్లో మనము ఒక డేటాను ట్రైన్ చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే ఐడియలిస్టిక్ వాల్యూ ఎంతే ఉండాలి, HC 0.001 ఉండాలనుకోండి, 0.003 ఉంటే ఏమవుద్ది,
సో ట్రైన్ చేస్తాం ఒక డేటాని చేసి అది క్రాస్ అవ్వగానే ఇట్ విల్ ఐదర్ బ్లో ఆర్ సక్ ఆర్ గివ్ ద అలారం. ఈ 3 కావాలండి. దీస్ షుడ్ బి కమ్యూనికేటెడ్ టు ద సెంట్రల్ మానిటరింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ కంపెనీస్, ఇండస్ట్రీ యూనిట్ ఆర్ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ టు ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ అండి. అండ్ అక్కడ నివసించే ప్రజలు భయపడాల్సిన పరిస్థితికి వస్తుంది అంటే వీళ్ళు ఫెయిల్ అయినట్లు లెక్క, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫెయిల్ అయినట్లు లెక్క. ఏదో లాలా రాసినట్టుగా మేము చేసాము లేదా కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నట్టు రాసాము అంటే కాదు. ఇది ఖచ్చితంగా లోకల్ కండిషన్స్కి, లోకల్ ఎన్విరాన్మెంట్కి, లోకల్ యాక్టివిటీకి ఏం చేయాలి. ఎందుకంటే వైజాగ్ ఈజ్ డెఫినెట్లీ ఇట్స్ ఏ సెన్సిటివ్ ఏరియా ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు పారిశ్రామిక వాడలో ఉండే పరిశ్రమలన్నీ కూడా చాలా రహస్యంగా లోపల ఏం జరుగుతుంటే వాళ్ళ కార్యకలాపాలు ఏవి బయటికి చెప్పవు. వాళ్ళు ఉపయోగించే రసాయనాలు ఏవి, వాయువులు ఏవి, అవి కూడా చెప్పవు. ప్రస్తుతము ఎల్జీ పాలిమర్స్లో అదే దానికి సంబంధించిన ఒక ప్రమాదంలో కూడా అదే వరదలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ సంఘటన ఎలా చూడాలంటారు? అంటే పారిశ్రామిక వాడలో ఉన్న పరిశ్రమలపైన మానిటరింగ్ ఇంకా పెరగాల్సి ఉంటుందా? వాటిపైన పూర్తిగా పర్యవేక్షణ ఎలా కొనసాగించాలి? బేసిక్గా ఇక్కడ ఎలా ఉందంటే అండి, ప్రతి కంపెనీకి ఒక బోర్డు పెడతారు. బోర్డు పెట్టి దాని యొక్క మెటీరియల్ ఎలా ఉందని, ఇప్పుడు రీసెంట్గా దాన్ని రిపేర్ చేసామని పెడతారు. ఇవన్నీ స్టాటిక్ ఫీచర్స్. కానీ డైనమిక్గా జరుగుతుంది ఏంటి, మీరు 10 ఏళ్ళు అయినా కానీ ఆ బోర్డు అలాగే ఉంటుంది. దాని మీద నెంబర్స్ మారుతుంటాయి అంతే, విజిట్ చేసిన నెంబర్స్ మారుతాయి. దీనికి ఏంటంటే ఒక ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టము, అంటే జరుగుతున్న యాక్టివిటీ మొత్తాన్ని ట్రాక్ చేసే ఒక కెమెరా బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకోవాలండి. దాన్ని ప్రాసెసింగ్ చేసుకుంటూ డేటా ఆ ఓనర్కి తెలియాలా, ఇండస్ట్రీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తెలియాలా. అంటే లోపల జరుగుతున్న యాక్టివిటీని మానిటరింగ్ వ్యవస్థ కంపల్సరీగా చేయాలి. తర్వాత దాంట్లో ఉన్న ఈ హార్డ్వేర్ కానీ లేకపోతే ఈ యొక్క కెమికల్ రియాక్టివ్ మెటీరియల్స్ కానీ లిక్విడ్స్ కానీ దాన్ని కనీసం ఎవ్రీ 6 monthsకి ఒకసారి స్కాన్ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క రెగ్యులర్ మానిటరింగ్ వ్యవస్థని చేసుకోవాలా. ఇట్ షుడ్ బి మోర్ సైంటిఫిక్ అండి. ఎందుకంటే ఈ రోజున మనము సోషల్ డిజాస్టర్ని, ఎకడమిక్ డిజాస్టర్ని, ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ని, ఈ సోషల్ డిస్టెన్స్ని, వీటన్నిటిని కలుపుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఏది కూడా నెగ్లెక్ట్ చేసినా కానీ దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. సో అన్నిటిని కలుపుకొని పోవాలి అంటే దెర్ షుడ్ బి మోర్ ట్రాన్స్పరెన్సీ. ఈ టైలర్ మేడ్ నిరంతర మానిటరింగ్ అనేది చేయగలిగితే ఇట్స్ గోయింగ్ టు బి బెస్ట్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ ఒక గుణపాఠం లాంటిదని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆచార్య లక్ష్మణరావు గారు చెప్తున్నారు. అంతేకాకుండా పరిశ్రమలు కేవలం వ్యాపారాత్మక ధోరణితో కాకుండా పూర్తి ప్రమాణాలు పాటించి ప్రజా సంక్షేమ ధ్యేయంగా కూడా వాళ్ళు పనిచేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడొచ్చని చెప్తున్నారు.